సమస్యలపై గలమెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడి సమస్యలు అక్కడే. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో సౌకర్యాలు కరువు, 3 మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు ఎక్కడ. కలెక్టరేట్ లో మేడ్చల్ జిల్లా స్థాయి సమీక్ష. వైద్య విద్యాశాఖల తీరుపై ఎమ్మెల్యేల అసహనం. మేడ్చల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో నిన్న ఒక సమావేశం జరిగిందంట. ఆ సమావేశంలో గలమెత్తారంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఏమని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ఇంకా వసతులు సౌకర్యాలు కరువు అవుతున్నాయి. 3 మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతం లేదు. అండ్ కలెక్టరేట్ లో మేడ్చల్ జిల్లా స్థాయి సమీక్షలు ఇవన్నీ చెప్పారంట. అదే విధంగా విద్యా వైద్య శాఖల తీరుపై ఎమ్మెల్యేల అసహనం అని రాశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి సమస్యలపై గలమెత్తారంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ వైద్య విద్యాశాఖ అధికారులు పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ వివరణ పూర్తిగా బాధ్యతారహితంగా ఉందని సమావేశంలో చెప్పారంటే అదే సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వైద్య శాఖ తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి కూడా పాల్గొన్నారంట. ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్, ప్రభుత్వ విప్ మరియు మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. దుండిగల్, నిజాంపేట్, బాచుపల్లి, ఖైసర్ నగర్ లోని వేలాది సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ కాలనీలలో నివసించే వారికి సౌకర్యాలు కరువు అయ్యాయి. సీలింగ్, రూఫ్ లీకేజీల కారణంగా నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని కూడా కోరారంట. 15 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పారు. 2.5 ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నిధులు మంజూరులో నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన 3 మున్సిపాలిటీలపై ఆలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలలో నిధులు లేవు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. 3 మున్సిపాలిటీకి 5 కోట్లు చొప్పున 15, ఒక మున్సిపాలిటీకి 5 కోట్లు చొప్పున 3 మున్సిపాలిటీకి 15 కోట్లు నిధులను మంజూరు చేయాలని, నియోజకవర్గంలో ఉన్న క్రషర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్ద మొత్తంలో మేడ్చల్ నియోజకవర్గానికి కేటాయించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు.